హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్సెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ ఫార్ములాస్ ఏంటివి, ఏం వాడాలి ఏంటి కంప్లీట్గా చూద్దాం. లాస్ట్ వీడియోలో మీరు ప్రొనౌన్స్ గురించి చూశారు. అండ్ అంతకుముందు వీడియోలో నేను టెన్సెస్ గురించి చెప్పాను. ఓకే, టెన్సెస్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను, ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే దాంట్లో ఏముండాలి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఈ మూడే ఉండాలి. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ వర్డ్స్లో ప్రొనౌన్స్లో సబ్జెక్ట్ కింద ఏం వాడతాం, ఆబ్జెక్ట్ కింద ఏం వాడతాం, అట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అండ్ టెన్సెస్లోకి వచ్చేస్తే టెన్సెస్లో మొత్తం ఎన్ని ఉంటాయి, మెయిన్గా 3 ఉంటాయి: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్లో 4 ఉంటాయి, పాస్ట్లో 4 ఉంటాయి, ఫ్యూచర్లో 4 ఉంటాయి. ఈరోజు మనం ప్రజెంట్ టెన్స్లోని సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, వర్తమాన కాలం. ఓకే, అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హ్యాబిట్స్ అండ్ డైలీ రొటీన్స్, జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్, రెగ్యులర్ యాక్షన్స్, ఫిక్స్డ్ షెడ్యూల్స్ ఆర్ టైమ్ టేబుల్స్. లైక్ మనం రోజు హ్యాబిట్స్ అంటే మనం రోజు చేసి, లైక్ ఐ ప్లే క్రికెట్ డైలీ. ఓకే, ఐ డ్రింక్ మిల్క్ డైలీ. అలాగా జనరల్ రూట్స్ అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇలా కొన్ని. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ షెడ్యూల్స్ అంటే ఐపీఎల్ స్టార్ట్స్ ఫ్రమ్ April 20. ఇలాగా అంటే ఏంటి, కొన్ని ఫిక్స్డ్గా ఫిక్స్ చేసి ఉంటారు కదా, వాటిని కూడా మీరు ప్రెజెంట్ టెన్స్లో చెప్పచ్చు, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పచ్చు. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం యూజ్ చేసే ఫార్ములా ఇది: సబ్జెక్ట్ ప్లస్ V1 డూ ఆర్ డస్ ప్లస్ ఆబ్జెక్ట్. V1 అంటే ఏంటి, వెర్బ్ ఫామ్ 1. లాస్ట్ వీడియోలో మనం అనుకున్నాం కదా, ఈ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ ఫామ్ 1ని సింపుల్గా నేను V1 అని పిలుస్తాను, మనకి ఈజీగా అర్థం అవడానికి వాటికి. ఓకే, ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మొత్తం ఈ V1నే యూజ్ చేసుకుంటాం. గో, కిల్, ప్లే, ఇలా ఈ 3 ఉన్నాయి కదా. ఇంకా చాలా వెబ్స్ ఉంటాయి, మీరు వెబ్స్ అనేవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, వెర్బ్ అనేది మీకు వస్తే చాలు, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్స్ ఇవన్నీ వీటితో పెద్ద పని ఉండదు. సో వెబ్స్ అనేవి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నేను వెబ్స్ అన్నిటికీ ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియోలో కొన్ని వెబ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్స్, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఈ ఫార్ములా చూసినట్లయితే, సబ్జెక్ట్ అంటే ఎవరు, కర్త, పని చేసే అతను. ఓకే, నేను ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నా ఒక ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ వెర్బ్ V1 అంటే ప్లే తీసుకున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే క్రికెట్. ఓకే, డైలీ అనేది ఎక్స్ట్రా కీవర్డ్. ఓకే, ఇప్పుడు మీరు ఈ సెంటెన్స్ చదివితే, ఐ ప్లే క్రికెట్ డైలీ, తెలుగు మీనింగ్ వచ్చేసరికి నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. ఓకే, ఐ ప్లే క్రికెట్ డైలీ, నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. ఓకే, ఇలా మీరు సబ్జెక్ట్ మార్చి, వి ప్లే క్రికెట్ డైలీ, మేము ప్రతిరోజు క్రికెట్ ఆడతాము. యూ ప్లే క్రికెట్ డైలీ, నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడతావు. ఇలా మీరు సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ప్లూరల్ నేమ్స్ అంటే 2 నేమ్స్ ఒకేసారి తీసుకున్నా, రవి అండ్ రాజు ప్లే క్రికెట్ డైలీ. రవి మరియు రాజు ప్రతిరోజు క్రికెట్ ఆడతారు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, హీ, షీ, ఇట్ అండ్ ఏమైనా నేమ్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఈ వెర్బ్ ఉంది కదా V1కి ఎస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఎస్ అనేది యాడ్ చేసి మనం సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేస్తాం. హీ ప్లేస్ క్రికెట్ డైలీ, షీ ప్లేస్ క్రికెట్ డైలీ, ఇట్ వర్క్స్ డైలీ, రవి ప్లేస్ క్రికెట్ డైలీ. ఎస్ అనేది ఎందుకు యాడ్ చేయాలంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే పైన ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, అండ్ ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్, అండ్ ఇది ప్లూరల్ నేమ్స్. అంటే ఏంటి, 2 వాడాం ఒకేసారి, 2 నేమ్స్ కలిపాం అంటే ఏంటి, అది కూడా ప్లూరలే. ఇవన్నీ కాకుండా మిగిలిపోయింది ఏంటిది, థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు మనం ఈ వేరియేషన్ అనేది చూస్తాం. ప్లే అనే ఈ వెర్బ్ 1కి ఎస్ అనేది యాడ్ అవుతుంది.
హీ ప్లేస్ క్రికెట్ డైలీ. ఓకే, ఏవైనా వొవెల్స్ వస్తే అక్కడ ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ గోస్ టు స్కూల్ డైలీ. హీ గోస్ టు స్కూల్ డైలీ అంటే ఏంటి? ఇక్కడ మనకున్న వెర్బ్ ఏంటిది? జీఓ, గో. గో అనేది మనకున్న వెర్బ్, కానీ మనం ఈఎస్ యాడ్ చేసాం. ఎందుకు ఈఎస్ యాడ్ చేసాం? హీ అనేదేమో థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, డైలీ అంటే మనం రోజు చేసే పని గురించి చెప్తున్నాం. గోస్ టు స్కూల్, గో అనేది మనకి వెర్బ్. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అయింది అండ్ ప్రెసెంట్ టెన్స్ అయింది, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. వోవెల్ అయితే ఈఎస్ యాడ్ చేస్తాం, లేదు నార్మల్గా కాన్సనెంట్ అయితే మనం ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ వర్క్ కే పక్కన ఎస్ యాడ్ చేసినట్లు, వై పక్కన ఎస్ యాడ్ చేసినట్లు ఇలా ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఒక్కటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో. సో ఒకసారి మళ్ళీ చూడండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అయి ఉండాలి, సింగులర్ అయి ఉండాలి, థర్డ్ పర్సన్ అయి ఉండాలి. అప్పుడు ప్లే కాస్త ప్లేస్ అవుతుంది. ఓకే, ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తాం. అదే వోవెల్ ఉంటే గో, గో కాస్త గోస్ అవుతుంది, ఈఎస్ యాడ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ సో అదే ఇక్కడ రాసాను, వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ని యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీకు ఆల్ ప్రొనౌన్స్ అన్నీ కవర్ అయినాయి కదా. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఓకే, ఐ, వి, యూ, దే అండ్ ప్లూరల్ నేమ్స్ వీటన్నిటికీ నార్మల్గా రాసేయచ్చు. ఐ ప్లే క్రికెట్ డైలీ, వి ప్లే క్రికెట్ డైలీ అలాగా. హీ, షీ, ఇట్ సింగులర్ నేమ్, వీటికి మనం ఏం చేయాలంటే ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయాలి. ఓకే, ఏదైనా నేమ్ రాసినప్పుడు కూడా రవి ప్లేస్ క్రికెట్ డైలీ, ప్లేస్ ఇలా ఇలా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడేటప్పుడు ఎక్కడ ఎస్ యాడ్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయకూడదు, ఇలాంటివి మీకు అర్థమవుతాయి. ఓకే, అండ్ ఫర్దర్గా మనం ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్, అప్లికేషన్స్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. డైలీ హ్యాబిట్స్ అండ్ రొటీన్ యాక్షన్స్. డైలీ మనం చేసే పనుల్లో ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేసి మనం వర్డ్స్ అదే సెంటెన్సెస్ అనేవి మనం క్రియేట్ చేసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వేకప్ ఎట్ 6 AM డైలీ. నేను ప్రతిరోజు 6 AMకి లెగుస్తాను ఇలా. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు పాలు తాగుతుంది అలాగా. వి ఎక్సర్సైజ్ డైలీ. ఓకే, నెక్స్ట్ జనరల్ ట్రూత్స్. జనరల్ ట్రూత్స్ చెప్పడానికి కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై ఇలా. పర్మనెంట్ సిచ్యువేషన్స్. పర్మనెంట్ సిచ్యువేషన్స్ అంటే హీ లీవ్స్ ఇన్ హైదరాబాద్, అతను హైదరాబాద్లో నివసిస్తాడు. ఐ వర్క్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పనిచేస్తాను. దే స్పీక్ తెలుగు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఫీలింగ్స్ అండ్ ఒపీనియన్స్. ఐ లైక్ మూవీస్, షీ లవ్స్ మ్యూజిక్, వి బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ ఇలా. టైం టేబుల్స్ అండ్ షెడ్యూల్స్. ద ట్రైన్ లీవ్స్ ఎట్ 8 PM, ద క్లాస్ స్టార్ట్స్ ఎట్ 9 AM. ఇలా మీరు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ కీవర్డ్స్. కీవర్డ్స్ ఎందుకంటే మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఈ కీవర్డ్స్ అనేవి యూజ్ చేసి బెటర్గా ఇంకా చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఈ కీవర్డ్స్ కనపడినప్పుడు మనం ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇందాక ఐ ప్లే క్రికెట్ డైలీ అని రాశాను, అలా డైలీ మనం చేసే పని ఏంటిది? క్రికెట్ ఆడటం. అలా దాన్ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో చెప్పుకోవచ్చు. ఓకే, ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ వీక్, ఆల్వేస్, యూజువల్లీ, నార్మల్లీ, జనరల్లీ. ఓకే, ఇవన్నీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో మనం యూజ్ చేసే కీవర్డ్స్. ఓకే, ఇవన్నీ ఏంటి? ఎక్స్ట్రా వర్డ్స్ కింద మనం యూజ్ చేస్తాం. మెయిన్గా సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ క్రియేట్ అవ్వాలంటే మనకి ఉండాల్సింది ఏంటిది? సబ్జెక్ట్, V1, ఆబ్జెక్ట్. అండ్ ఈ డూ ఆర్ డస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూద్దాం. ఎందుకంటే అవన్నీ మీకు క్లారిటీగా చెప్పాలంటే ఈ వీడియో బాగా లెంతీ అవుతుంది. ఓకే, అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, మనం ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ ఒక పాజిటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఈ డూ ఆర్ డస్ ఇవి యూజ్ చేసి నెగిటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్సెస్ అలా ఇంకా చాలా ఉంటాయి.
అవన్నీ మనం క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇవేంటంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఐ స్టడీ ఇంగ్లీష్ డైలీ. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ చదువుతాను. ఓకే, ఇలా వెర్బ్ మార్చి అండ్ సబ్జెక్ట్ మార్చి అండ్ ఎక్స్ట్రా కీవర్డ్స్ వీటిని మార్చి మీరు సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ త్వరగా మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్లో. ఓకే, ఇక్కడ చూడండి, హీ యూజ్ చేసినప్పుడు హీ స్టడీస్ ఇంగ్లీష్ డైలీ, హీ ప్లేస్ క్రికెట్ డైలీ, హీ గోస్ టు కాలేజ్ డైలీ, హీ రీడ్స్ బుక్స్ డైలీ, హీ డ్రింక్స్ కాఫీ డైలీ. ఈ ఎస్ అనేది యాడ్ చేసాం. ఓకే, అండ్ మళ్ళీ షీ అనేది వచ్చినప్పుడు కూడా షీ స్టడీస్ ఇంగ్లీష్ డైలీ, ఎస్ అనేది యాడ్ చేసాం. ఓకే, ఈ డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అంతే. రవి స్టడీస్ డైలీ, సీత సింగ్స్ డైలీ. ఓకే, సింగులర్, థర్డ్ పర్సన్ అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇవి మూడు కలిసినప్పుడు, ఈ మూడు సాటిస్ఫై అయినప్పుడు ఈ వెర్బ్ V1 అనేది ఒక ఎస్ యాడ్ చేసి మనం ఈ సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తాం. V1కి ఎస్ యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి ప్లూరల్ నేమ్స్. ఓకే, ఇలా మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్సెస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఫైనల్గా ఒకసారి మళ్ళీ చూడండి. ఐ, వి, యు, దే ఆర్ ప్లూరల్ నేమ్స్. వీటన్నిటిని సబ్జెక్ట్ కింద వాడి వెర్బ్ V1 వాడి ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. అది ఐ స్టడీ డైలీ, నేను ప్రతిరోజు చదువుతాను. వి స్టడీ డైలీ, మేము ప్రతిరోజు చదువుతాము. యూ స్టడీ డైలీ, మీరు లేక నీవు ప్రతిరోజు చదువుతావు అలా. దే స్టడీ డైలీ, వారు ప్రతిరోజు చదువుతారు. రవి అండ్ రాజు స్టడీ డైలీ, రవి అండ్ రాజు ప్రతిరోజు చదువుతారు. ఓకే, ప్లూరల్గా వచ్చింది కదా, అందుకని దీనికి స్టడీ అంటే ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయలేదు నేను. హీ, షీ, ఇట్ ఆర్ సింగులర్ నేమ్, వీటికి వెర్బ్ ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేసి మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. హీ స్టడీస్ డైలీ, షీ సింగ్స్ డైలీ, ఇట్ వర్క్స్ డైలీ, రవి స్టడీస్ డైలీ, సీత రైట్స్ డైలీ. ఓకే, సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే. ఒకసారి మళ్ళీ ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ V1 డూ ఆర్ డస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటిది? పాజిటివ్ సెంటెన్స్. అంటే ఏంటి? మనం ఏమి నెగిటివ్ ఏం వాడలేదు. నాట్ అనే కీవర్డ్ మనం వాడలేదు. జస్ట్ ఐ సబ్జెక్ట్ వాడాం, నెక్స్ట్ వెర్బ్ వాడాం V1 అనేది, అండ్ ఆబ్జెక్ట్ వాడాం. సో ఇలా మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కీవర్డ్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక సెంటెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఒక పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఆర్ అఫర్మేటివ్ అంటారు. ఓకే, ఈ పాజిటివ్ సెంటెన్స్ సింపుల్గా మీరు గుర్తుంచుకోవడానికి నేను పాజిటివ్ సెంటెన్స్ అంటున్నాను. పాజిటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, వీటిని ఐ ప్లే క్రికెట్ డైలీ అంటే ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ ఏంటివి? పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించే పాజిటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్ సెంటెన్సెస్లోకి ఎలా మార్చాలి, క్వశ్చన్లోకి ఎలా మార్చాలి, నెగిటివ్ క్వశ్చన్లోకి ఎలా మార్చాలి క్లారిటీగా చూద్దాం. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.